నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేనండి సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించి కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. ఇక్కడ మన ఫోకస్ జస్ట్ ఆన్సర్స్ చెప్పడం కాదు, ఆన్సర్ వెనుకున్న లాజిక్ ఏంటి, ఎందుకు అదే కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి. అప్పుడే మన స్కోర్ ఖచ్చితంగా పెరుగుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు మన డిస్కషన్ ఎలా ఉండబోతుందంటే ఒక 4 సెక్షన్స్ కింద చూద్దాం. ఫస్ట్ వ్యవస్థాపకులు, వాళ్ళ ఆర్గనైజేషన్స్ గురించి, ఆ తర్వాత వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ లక్ష్యాలేంటి అనేది చూస్తాం. నెక్స్ట్ కీ పర్సన్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, అండ్ ఫైనల్గా వీటన్నింటి ప్రభావం ఎలా ఉంది అనేది చూద్దాం. ఇలా స్ట్రక్చర్డ్గా వెళ్తే విషయాలు చాలా ఈజీగా గుర్తుంటాయి. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. వ్యవస్థాపకులు మరియు సంస్థలు. ఇది సంస్కరణలకు పునాది లాంటిది. చూడండి, ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఏ ఆర్గనైజేషన్ను ఎవరు స్థాపించారు అనే దానిమీద మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఇది మన ప్రిపరేషన్కి బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. ఓకే, క్వశ్చన్ నంబర్ 104 చూద్దాం. ఇక్కడ అడిగిందేంటంటే కింద ఇచ్చిన వాటిలో ఏది తప్పుగా మ్యాచ్ అయింది అని. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ప్రార్థనా సమాజ్, డాక్టర్ ఆత్మరాం పాండురంగ, ఇది కరెక్టే. ఆప్షన్ సి బ్రహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా, కేశబ్ చంద్రసేన్, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డి రాధాస్వామి సత్సంగ్, తులసీరామ్, ఇది కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. మరి తప్పెక్కడంది? ఆప్షన్ బి చూడండి, ఆత్మీయ సభ, దేవేంద్రనాథ్ ఠాగూర్ అనిచ్చారు. ఇక్కడే ఉంది తప్పు. ఆత్మీయ సభను స్థాపించింది రాజారాం మోహన్ రాయ్ 1814లో. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. చూసారా, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ను మనం మిస్ అవ్వకూడదు. ఇవే మార్కులు తెచ్చిపెడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 105. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. తప్పుగా ఉన్న జతను గుర్తించాలి. ఆప్షన్స్ చూస్తే ఏ, సి, డి కరెక్ట్గా ఉన్నాయి. యంగ్ బెంగాల్ ఉద్యమం, హెన్రీ వివియన్ డెరోజియో, కరెక్ట్. థియోసాఫికల్ సొసైటీ, కర్నల్ ఓల్కాట్, కరెక్ట్. యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్, సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇది కూడా కరెక్టే. కానీ ఆప్షన్ బి చూడండి, బహిష్కృత్ హితకారిణి సభ, జ్యోతిబా ఫూలే అనుంది. జ్యోతిబా ఫూలే గారు చాలా గొప్ప సంఘ సంస్కర్త, అందులో డౌట్ లేదు. కాని ఈ సభను స్థాపించింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు 1924లో. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దన్నమాట. ఇప్పుడు 108వ ప్రశ్న చూద్దాం. ఇది ఒక సీక్వెన్స్ మ్యాచింగ్ క్వశ్చన్. అంటే లిస్ట్లో ఇచ్చిన ఆర్గనైజేషన్స్కి కరెక్ట్ ఫౌండర్స్ ఎవరో వరుసగా చెప్పాలి. ఓకే, ఒక్కొక్కటిగా మ్యాచ్ చేద్దాం. ప్రార్థనా సమాజ్కి ఆత్మరాం పాండురంగ్, యంగ్ ఇండియాకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, లోకహితవాది అని ఎవర్నంటాం? గోపాల్ హరి దేశ్ముఖ్ని, సత్యశోధక్ సమాజ్ని స్థాపించింది జ్యోతిబా ఫూలే, ఇంకా చివరిగా రెహ్నుమాయి మజ్దయాసన్ సభని స్థాపించింది నౌరోజీ ఫర్దోంజీ. సో ఈ ఆర్డర్ అంతా మనకు ఆప్షన్ బిలో కరెక్ట్గా కనిపిస్తుంది. అంతే, సింపుల్. ఇక క్వశ్చన్ నంబర్ 111. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. ఇచ్చిన వాటిలో ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో చూడాలి. ఫస్ట్ది ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, మహాత్మాగాంధీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ది ఆల్ ఇండియా కిసాన్ సభ, స్వామీ సహజానంద్ సరస్వతి, ఇది కూడా కరెక్టే. మూడోది ఆత్మగౌరవ ఉద్యమం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఈవి రామస్వామి నాయకర్, ఇది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. సో 3 జతలు కరెక్టే కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ 113. పరమహంస మండలిని ఎక్కడ స్థాపించారు అని అడిగారు. దీనికి ఆన్సర్ చాలా సింపుల్, మహారాష్ట్రలో. ఇది 1849లో స్థాపించబడింది. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఒక సీక్రెట్ సొసైటీ అన్నమాట. వాళ్ళు ముఖ్యంగా ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుణ్ణి నమ్మడం, ఇంకా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేరు, సంవత్సరం, ప్రదేశం, ఇంకా వాళ్ల మెయిన్ ఎయిమ్. ఓకే, దీంతో మన ఫస్ట్ సెక్షన్ పూర్తయింది. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వెళ్తున్నాం. అదేంటంటే సిద్ధాంతాలు మరియు లక్ష్యాలు. అంటే ఈ ఉద్యమాలు ఎందుకొచ్చాయి, వాటి వెనుకున్న అసలు కారణం ఏంటి, వాళ్ల ఫిలాసఫీ ఏంటి అనే వై ఫ్యాక్టర్ని ఇక్కడ మనం డీకోడ్ చేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నంబర్ 106. బ్రహ్మ సమాజ్, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, ఈ మూడింట్లో కామన్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే అన్నీ బెంగాల్లోనే మొదలయ్యాయా? లేదు, ఆర్య సమాజ్ బాంబేలో స్టార్ట్ అయింది. వ్యవస్థాపకులందరూ ఇంగ్లండ్లో చదివారా? అదీగాదు. వీళ్ళందరూ డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారా? అదీ లేదు.
కానీ ఈ 3 సంస్థలు చేసిన ఒక ముఖ్యమైన పనేంటంటే అవి డైరెక్ట్గా రాజకీయాలు మాట్లాడకపోయినా వాళ్ళ బోధనల ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన జాతీయతాభావాన్ని ఆత్మగౌరవాన్ని నింపాయి. సో దేశభక్తికి ఒక రకంగా ఇవి పునాది వేశాయన్నమాట. అందుకే ఆప్షన్ ఏ మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 110. నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని ఎందుకు ఏర్పాటు చేశారు? దీని వెనుక ఒక మంచి స్ట్రాటజీ ఉంది. అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెయిన్ ఫోకస్ అంతా పొలిటికల్ ఇష్యూస్ పైనే. అంటే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం, మరి సోషల్ రీఫార్మ్స్ అంటే సామాజిక సంస్కరణల గురించి మాట్లాడితే పార్టీలోనే రకరకాల అభిప్రాయాల వల్ల గొడవలు రావచ్చు, పార్టీ చీలిపోవచ్చు. ఈ రిస్క్ వద్దనుకుని కాంగ్రెస్ ఏం చేసిందంటే, సరే సోషల్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి మనం ఒక సెపరేట్ బాడీని పెడదాము అని నిర్ణయించుకుంది. అదే ఈ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. సో పొలిటికల్ ఎజెండాను డిస్టర్బ్ చేయకుండా సోషల్ రిఫార్మ్స్ కోసం ఒక వేదికను సృష్టించారన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ మ్యాచింగ్ క్వశ్చన్ 112. ఒక్కో సంస్కర్తకి వాళ్ల కోర్ బిలీఫ్ ఏంటో మనం మ్యాచ్ చేయాలి. సరే చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్, ఆయన ఫోకస్ అంతా ఉపనిషత్తుల మీద, హిందూ మతం యొక్క స్వచ్ఛమైన రూపం వాటిలోనే ఉందని నమ్మారు. తర్వాత కేశబ్ చంద్రసేన్, ఆయన బ్రహ్మోయిజం కేవలం ఇండియాకే కాదు, అదొక గ్లోబల్ రిలీజియన్ అవ్వాలని కోరుకున్నారు. ఇక దయానంద సరస్వతి గారు, ఆయన నినాదమే గో బ్యాక్ టు వేదాస్ కదా, అంటే వేదాలలో ఉన్నదే అసలైన హిందూ మతం అన్నారు. ఫైనల్గా రామకృష్ణ పరమహంస, ఆయన ఏమన్నారు? దేవుణ్ణి చేరుకోవడానికి ఎన్నో దారులున్నాయి, అన్నీ ఒకటేం చెప్పారు. ఈ చిన్న చిన్న తేడాలు చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్ 114. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. స్వరాజ్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఎవరు? అలాగే హిందీని మన జాతీయ భాషగా ఉండాలని చెప్పింది ఎవరు అని అడిగారు. ఈ రెండూ చేసింది ఒక్కరే, ఆయనే స్వామి దయానంద్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు మనం 3వ సెక్షన్కి వచ్చేశాం. ఇందులో మనం చరిత్రను మలుపు తిప్పిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఇంకా కీలకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ 107. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది తప్పు అని అడుగుతున్నారు. లెట్స్ చెక్. స్టేట్మెంట్ 1. డాక్టర్ యానీ బిసెంట్ ఒక ప్రముఖ థియోసాఫిస్ట్. అవును, ఇది కరెక్ట్. స్టేట్మెంట్ 2. థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ మద్రాస్లోని అడయార్లో ఉంది. ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3. స్వామి దయానంద్ ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఎస్, ఇది కూడా నిజమే. మరి 4వది, మహాత్మాగాంధీ గాంధీనగర్లో జన్మించారు అనుంది. ఇక్కడే ఉంది తప్పు. ఆయన పుట్టింది గుజరాత్లోనే, కాని పోర్బందర్లో, గాంధీనగర్లో కాదు. ఇది బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే క్వశ్చన్. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 109వ ప్రశ్న, రఖ్మాబాయి కేసు గురించి. ఇది 1884లో జరిగిన ఒక ల్యాండ్మార్క్ కేసండి. ఈ కేసు దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇందులో ముఖ్యంగా 2 విషయాలున్నాయి. ఒకటి ఏజ్ ఆఫ్ కన్సెంట్, అంటే పెళ్లికి అమ్మాయికి ఉండాల్సిన కనీస వయస్సు. 2 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సింపుల్గా చెప్పాలంటే భర్తతో కాపురం చెయ్యమని కోర్టు భార్యని బలవంతం చెయ్యవచ్చా లేదా అనేది. ఈ కేసు అప్పట్లో మహిళల హక్కుల గురించి పెద్ద చర్చకే దారితీసింది. సో ఇక్కడ మనకు 2-3 పాయింట్లు రెండూ కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ 115. రాజా రవివర్మకి రాజా రామ్మోహన్ రాయ్కి ఉన్న తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఈ పేర్లలో రాజా అని కామన్గా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, కానీ చాలా సింపుల్. రాజా రవివర్మ ఒక ఫేమస్ పెయింటర్, మన హిందూ దేవతలను పురాణాలను అద్భుతంగా చిత్రించారు. అదే రాజా రామ్మోహన్ రాయ్ ఒక సోషల్ రీఫార్మర్, బ్రహ్మసమాజ్ స్థాపకుడు. తుహాఫత్ ఉల్ మువామిధీన్ అనే పుస్తకం రాశారు. సో ఒకరు ఆర్టిస్ట్, ఇంకొకరు రీఫార్మర్. ఆప్షన్ సి ఈ తేడాను మనకు క్లియర్గా చూపిస్తోంది. ఓకే, మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. సెక్షన్ 4, కాంటెక్స్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ సంస్కరణలు, ఈ కొత్త ఆలోచనలు సమాజంలో ఎవరి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి అనే విషయం చూద్దాం. క్వశ్చన్ 116. పాశ్చాత్య నాగరికత ప్రభావం మొదటగా ఏ సోషల్ క్లాస్ మీద పడింది? దీనికి సమాధానం విద్యావంతులైన హిందూ మధ్యతరగతి. ఎందుకంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్, వాళ్ల ఐడియాస్, వాళ్ల బుక్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ మొదటగా అందుబాటులోకి వచ్చింది ఈ క్లాస్కే. కాబట్టి వాళ్లే ఈ కొత్త ఆలోచనలను ముందుగా స్వీకరించి సమాజంలో ఒక మార్పుకు కారణమయ్యారు. సరే, ఓవరాల్గా ఈ సెషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ఫస్ట్, ఫౌండర్స్, వాళ్ల ఆర్గనైజేషన్స్ లిస్ట్ పక్కాగా తెలుసుండాలి. సెకండ్, బ్రహ్మ సమాజ్కి ఆర్య సమాజ్కి ఉన్న తేడా లాంటివి, అంటే వాళ్ళ ఐడియాలజీస్లో ఉన్న చిన్న చిన్న తేడాలు చాలా ముఖ్యం. థర్డ్,
ముఖ్యమైన వ్యక్తుల బయోగ్రఫీ డీటెయిల్స్, ఇంకా రఖ్మాబాయి కేస్ లాంటి ల్యాండ్మార్క్ ఈవెంట్స్ మీద గ్రిప్ ఉండాలి. ఫైనల్గా ఈ మార్పులు ఎవరి మీద ఎందుకు ప్రభావం చూపాయో అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ముగించే ముందు మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. 19వ శతాబ్దంలో వచ్చిన ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ 20వ శతాబ్దంలో జరిగిన మన స్వాతంత్ర పోరాటానికి ఎలా బేస్మెంట్ వేశాయి? ఒకవేళ సమాజంలో ఈ మార్పులు రాకపోయి ఉంటే మన ఫ్రీడమ్ స్ట్రగల్ ఇంత బలంగా ఉండేదా? ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఈ కనెక్షన్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, నెక్స్ట్ సెషన్లో మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాగా ప్రిపేర్ అవ్వండి.